కిడ్నీ ఫంక్షన్. శరీరంలో క్రియాటిన్ అనేది కొన్ని మిల్లీగ్రాములు దాటినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతాయని, ఇది బీపీ, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు. మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన కీలక భాగాలలో కిడ్నీ కూడా ఒకటి. కిడ్నీ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీలో ఏమాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కంగారు పడడంతో పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. ఇంతకీ ఈ కిడ్నీ సమస్యను ముందుగానే ఎలా గుర్తించాలి అంటే, ఈ సమస్యను క్రియాటిన్ అనే పరీక్ష చేయించడం ద్వారా గుర్తించవచ్చట. ఈ పరీక్ష ద్వారా ఏమాత్రం సమస్య ఉన్న ముందుగానే తెలిసిపోతుంది అని చెబుతున్నారు. అయితే ఈ పరీక్ష నిర్వహించినప్పుడు 0.5 నుంచి 1.2 మిల్లీగ్రాములు ఉంటే కిడ్నీల పనితీరు చక్కగా ఉన్నట్టే అని చెబుతున్నారు. ఒకవేళ క్రియాటిన్ స్థాయి 1.2 మిల్లీగ్రాములు దాటితే కిడ్నీల సామర్థ్యంపై ఏదో ప్రభావం పడిందని అర్థం అంటున్నారు. ఒకవేళ 4 మిల్లీగ్రాములకు దాటితే 80% పైగా కిడ్నీల పనితీరు దెబ్బతిన్నట్టు అర్థం అంటున్నారు. క్రియాటిన్ పెరగడానికి అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు, ప్రోస్టేట్ గ్రంథి వాపు, పెయిన్ కిల్లర్లు విపరీతంగా వాడటం కారణమవుతాయట. అయితే మీరు క్రియాటిన్ పరీక్ష చేయించేటప్పుడు దీనితో పాటు గ్లోమరోల్ ఆన్ ఫిల్టరేషన్ కూడా చేయించాలట. ఈ పరీక్షలు వయస్సు, బరువు పరిశీలించాలట. వయసు ఎక్కువగా ఉండి సన్నగా ఉన్న వ్యక్తి GFR 1.5 ఉంటే చాలా తక్కువగా ఉన్నట్టే అని చెబుతున్నారు. ఒకవేళ ఈ క్రియాటిన్ ఎక్కువ అయితే ఆకలి లేకపోవడం, వాంతులు అవ్వడం, వికారంగా అనిపించడం, కాళ్ల వాపులు రావడం లాంటివి జరుగుతాయట. అయితే మధుమేహం ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి మరో విధంగా క్రియాటిన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా ఉన్నప్పుడు ఆహారంలో వెంటనే మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే క్రియాటిన్ ఎందుకు పెరుగుతుంది అన్న విషయానికి వైద్యులను అడిగి తెలుసుకోవాలని చెబుతున్నారు. వీలైనంతవరకు మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం, ఇప్పటికే అలవాటు ఉన్నవారు మానేయడం మంచిదని చెబుతున్నారు. మధుమేహం, బీపీ సమస్యలు ఉన్నవారు కంట్రోల్లో ఉంచుకోవాలట.